ఇన్ని టెన్షన్స్తో ఇన్ని ఆర్గనైజ్ చేస్తూ తను మర్చిపోయాడు ఆ మాట అనడం. ఏది చేసినా మేమే అందరూ రాజీవ్ కనకాల గారి దగ్గర నుంచి ఆపోజిట్ ప్యానల్ ఈ ప్యానల్ అలా లేదు. ఇక్కడ లేని బెనర్జీ గారు రఘుబాబు గారు చాలామంది ఇక్కడ లేరు. బట్ వాళ్ళందరికీ కూడా ప్లీజ్ సార్, మనందరిమీ ఒక్క ఫ్యామిలీ, మన మధ్య మిస్అండర్స్టాండింగ్స్ లేవు, మనందరిమీ ఒకటే. ఏది జరిగినా ఏ ఫంక్షన్ జరిగినా నన్ను పిలవలేదు నిన్ను పిలవలేనని వద్దు. కొంతమంది మిస్ అయినా కూడా నేను ఎందుకు మిస్ అయ్యాను వచ్చి దెబ్బలాడి వచ్చి పని చేయండి. అందరం కలిసి పనిచేద్దాం. రాజశేఖర గారు అన్నట్టు విల్ ఆల్ స్టాండ్ యునైటెడ్. అందరూ ఆశ్చర్యపడేలాగా, అందరూ వాళ్ళ మాటలు వెనక్కి తీసుకునేలాగా మనం ఈ మా గౌరవాన్ని నిలబెడదాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అండి నరేష్ గారికి. ఈ సందర్భంగా నేను కూడా మనవి చేసేది ఏంటంటే 26 ఒక్క నిమిషం సార్ మాట్లాడండి. మైక్ లాగేసుకుంటే ఏంటి మేడం? కాదు, అసలు ఇది బాగాలేదండి, నాట్ గుడ్. మీరు ఇప్పటి వరకు ఏవైతే ఆయన చెప్తున్నారో అవి మాకు ఈసీలో ఇంతవరకు ఎవరిని కలుపుకోకుండా ఆయన ఓన్గా చెప్పింది. మా అందరి తరఫున నేను చెప్పేది ఏంటంటే 26 మంది ఒకటే. అట్లీస్ట్ ఆఫీస్ బేరర్లైనా కూర్చుని డిసిషన్ తీసుకున్న తర్వాత జనరల్ బాడీకి వెళ్ళిన తర్వాత అనౌన్స్ చేయండి. మీరు ఒక్కరే కాదు, మన అందరం ఒకటే. ఇది నా ఒక్కదాని అభిప్రాయం కాదండి, గెలిచిన మా వాళ్ళందరి తరఫున నేను చెప్తున్నాను. సారీ నరేష్ గారు, మీరు ఇలా చేయడం నచ్చలేదు నాకు. థ్యాంక్ యూ. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.